తయారు చేస్తే మీరు నాకు అండగా ఉండండి వస్తాం. అలాగే ఈ రోజున వేదిక పైన ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా కనకరాజు సూరి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, బన్ను గారు కానీ, అందరూ పెద్దలందరూ పేరు పేరున వీళ్ళందరూ నాకు ఇష్టం ఉంది. కానీ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని మనం ఎలా తట్టుకోగలం అన్న ఆలోచన జాగ్రత్త ఉంది తప్ప నా మీద నమ్మకం లేక, నా మీద బలమైన నమ్మకం, ఆ నమ్మకం ఉండబట్టి ఈ రోజున అందరూ ఓడిపోయిన తర్వాత ఈ రోజు నా పక్కన కూర్చొని మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజే. ముందుగా బొమ్మదేవర భట్ గారికి, డాక్టర్ ఎర్రంకి సూర్యారావు గారికి, కనకరాజు సూరి గారికి, మల్లేడి బాబి గారికి, గంధం చెన్నిశేషి గారికి, డాక్టర్ మల్లేశ్వరి గారికి, కవితా సింధూరి గారికి, కనిపించలేదు కలచోటు పెట్టుకుని వెతుకుతున్నాను, ఎన్ఆర్ఐ రాధిక గారికి, సుజాత నాయక్ గారికి, మీనాక్షి గారికి, గుండె రమేష్ నాయుడు గారికి, కామల రామకృష్ణ గారికి, పుప్పాల వెంకట సుబ్బారావు గారికి, పిల్ల నారాయణమూర్తి గారికి, శ్రీమతి కవితా సింధూరి గారికి, చెన్నమల్ల చంద్రశేఖర్ గారికి, బండి రమేష్ గారికి, పతివాడ నవీన్ గారికి, కేవీఎల్ నరసింహారావు గారికి, నారాయణ గిరీష్ గారికి, జవ్వాది బాలాజీ గారికి, గుండా రామకృష్ణ గారికి, గుండా జయప్రకాష్ గారికి, శ్రీమతి నువ్వల ఎస్తేర్ రాణి గారికి, మాదా బాబీ గారికి, మాదా సాయి గారికి, దారపురెడ్డి త్రివిక్రమ్ గారికి, పంతం ప్రసాద్ గారికి, బండారు పద్మారావు గారికి, కొమ్మూరి రామారావు గారికి, నందమూరి రాజా గారికి, నందమూరి ఆంజనేయులు గారికి, వనపల్లి సూరిబాబు గారికి, మాగాపు ప్రసాద్ గారికి, చెల్లా రాము గారికి, మాగాపు భగత్ సింగ్ గారికి, దవ్వే దుర్గారావు గారికి, మోటుపల్లి దుర్గప్రసాద్ గారికి, కొప్పి బాబీ గారికి, యాస అనిల్ గారికి, అలాగే అసలు ఆయన పోటీ చేయాల్సిన సీట్ ఇది, నేను పోటీ చేయాల్సింది కాదు. అందరికీ బయటికైనా కొట్టుకులపూడి గోవింద్ గారిగా తెలుసు. అందరూ ప్రేమగా చంద్రబాబు గారిని తెచ్చుకుంటాం. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోతున్నప్పుడు చాలా ఈసారికి రాలేని చెప్పి కూడా నా మీద ప్రేమతో ఇష్టంతో ఆకాంక్ష వచ్చి ఎలక్షనీరింగ్ అంతా అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ఆయనకి మనస్ఫూర్తిగా అలాగే నాకు ఒక సమస్య ఉంది మనందరితో. జన సైనికులు కానీ, నా అభిమానులు కానీ ఎవరైనా సరే నాయకులకి కనెక్ట్ అవ్వరని అంటా ఉంటారు. నేను చాలా మంది మన సైనికులను అడిగితే, అన్న నీలాగా ఉండమని చెప్పు, మేము ఎందుకు వెళ్తాం ఉన్నామని చెప్పు, ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నేను వాగుతూనే ఉంటాను. ఇక్కడ ఉన్న ఒక్కొక్క జన సైనికులు మనస్ఫూర్తిగా దాంట్లో ఏ కల్మషం ఉంది, మనస్ఫూర్తిగా ఓడిపోయిన తర్వాత రాజమండ్రి ఇక్కడ దాకా బైకుల్లో వచ్చి పక్క నుండి మీరు లేకపోతే జనసేన లేదు. అలాంటి మిమ్మల్ని నాయకులు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అర్థం చేసుకునే మనస్ఫూర్తిగా రోజు వస్తుంది. నా దగ్గర మీరు చెప్పే రోజు రాకూడదు నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. అలాంటి స్థాయికి మన నాయకులందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే రోజు ముందు ముందు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే పార్టీ ఆఫీస్ గురించే కదా పార్టీ ఆఫీస్ ఉంది మాట. పార్టీ ఆఫీస్ పెట్టబోయే ముందు జన సైనికులందరికీ నేనంటే చాలా ప్రేమ ఉంటుంది. నా మీద ఎక్కువ అలుగుతారు అందరూ, షేకింగ్ ఇవ్వలేకపోతే అలుగుతారు. లేదంటే ఫోటో తీసుకుపోతే ఇంతమంది అలా కాదు, మీరు అర్థం చేసుకునే కామెంట్లో
ఇలా ప్రార్థన చేసుకుని నేను ఎందుకు ఉంటాను? అలాగే చాలామంది నిన్న ఉదాహరణకి భీమనుచుండ మన కళ్యాణ్ దిలీప్ శంకర్ ఉంటారు కదా, ఏదో మనకి నేను రిజైన్ చేస్తున్నాను ఇవన్నీ అని మాట్లాడుతుంటే నేను కలిస్తే ఒకటే పిలిచి చెప్పాను, ఇది చాలా పరిణితితో కూడిన రాజకీయమే.